లార్డ్. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరలు కలపబడిన వాడై శోధింపబడును. ఈ వాక్యం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-14లో చూడగలం. దేవుడు పాపం విషయమై శోధింపడు, అంతేకాక ఆయన మన శక్తికి మించి మనలను శోధింపనీయడు. కానీ శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా చూపించును. 1 కొరింథీ 10వ అధ్యాయం 13లో చూడగలం. అయితే పాపం వలన శోధింపబడువాడు కేవలం స్వకీయ దురాశల చేత ఈడబడి శోధనలకు లోబడుచున్నాడు. శోధన సమయంలో శోధన నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థించుటకు బదులు మానవుడు పాపమును ఆశించి శోధనలో చిక్కుకొనుచున్నాడు. శోధనలు రావడం పాపం కాదు, కానీ శోధనలకు లోబడుట పాపం. శోధనకు లోబడినచో నీవు దుష్టుని చేతిలో చిక్కుదువు, కీడులో పడుదువు. కావున ప్రతిదినము ఉదయంలోనే శోధనలోనికి తేక కీడుని తప్పించు ప్రభువా అని గ్రహింపుతో ప్రార్థించుకొనవలెను. అప్పుడు గర్జించే సింహం వలె నన్ను దుష్టుని నోట్లో నుండి నీవు పడకుండా కాపాడబడదువు. శోధన వచ్చినప్పటికీ తప్పించుకున్న మార్గంను కనుగొనదవు. శోధనలు సహించుటకు శక్తిని పొంది శోధనల ద్వారా నూతన బలము పొందెదవు. నీ వలె శోధనలో చిక్కుకున్న వారికి సహాయం చేయగలదు. సహోదరులరా, ఒకడు ఏ తప్పిదములైనను చిక్కుకునేట్లా ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధించబడుతునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వాణ్ణి మంచి దారికి తీసుకుని రావాలను. ఈ వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1లో ఉన్నవి. కావున ప్రతి ఉదయం శోధన సమయంలోనూ ప్రభువా శోధనలోనికి తేక దుష్టుని తప్పించుకుని పూర్ణ హృదయంతో ప్రార్థించు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వాణ్ణి నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చుని దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో చూడగలము. కనుక ఇప్పుడైనా మనం శోధనలు జయించినట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఆ శోధనలో నుంచి తప్పించుకున్న మార్గం కొరకు మనస్ఫూర్తిగా దేవుని వేడుకొందుము. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.